కులగణనను వెంటనే చేపట్టాలని, అదేవిధంగా బీసీల లెక్కలు తెచ్చి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర రజక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు ప్రారంభించినటువంటి బీసీ రిజర్వేషన్ ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం దళిత భోజన ఫ్రంట్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ కులాలు చైతన్యంగా లేకపోవడం వలన వారికి రావాల్సినటువంటి వాటాను వారి నోటికాడు బుక్కను ఈరోజు అగ్రవర్ణాలు దోచుకుంటున్నాయి. మరి దీన్ని ఏదైనా కూడా బీసీలందరూ సమిష్టిగా ఉండి మరి మహిళా సోదరిమణులు ఇప్పుడే ముందుకు వస్తున్నారు చైతన్యంగా. బీసీలకు ఇప్పుడున్నటువంటి చైతన్యం నాడు లేకపోవడం వలన నాడు గాంధీ పక్షాన, అంబేద్కర్ పక్షాన దళితులుంటే గాంధీ పక్షాన బీసీలను విడగొట్టి వారికి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి అగ్రకులాలు ఈరోజు రాజకీయ పార్టీల యొక్క రాజకీయ ప్రాబల్యంతో వారిని మరి బీసీలను రాజకీయంగా పావుగా వాడుకుంటూ బాలనాగమ్మను ఉదాహరణగా తీసుకుంటే బాలనాగమ్మను పురాణాల్లో కుక్కని చేసుకొని మాయల పక్కి తీసుకొని పోయినట్టు ఇవాళ బీసీ సోదరులను వాళ్ళను బానిసత్వంలోకి తీసుకొని వారి యొక్క హక్కులను వారికి గుర్తెరగకుండా చేసి వారికి ఏదో కుక్కకి ఇట్లా బిస్కెట్ వేసినట్టు కొంతమంది బీసీ చెంచాలకు ఇలా మేము చెప్పేది కాదు, చెంచాలు అని ఆ రోజు కాంచనామే చెప్పిండు. అదేవిధంగా బీసీ నాయకులను బానిసత్వంలోకి పోయి బానిసల్లో మగ్గుతున్నారు, బానిసలకు ఏది గౌరవమో ఏది తెలియదు అని ఆ రోజు పూలే గారు కూడా చెప్పిండు. ఆ పద్ధతిలో మరి బీసీ నాయకులారా మీరు రాజకీయ పార్టీల కాలు మొక్కుతూ వారికి ఊరిగం చేస్తూ మరి మీరు ఉండకుండా చాపర్తి కుమార్ లాంటి వాళ్ళ వాటలో వారి మార్గంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ తెలంగాణ కొమరంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో ఉన్నాడు. ఆ రకంగా బీసీ నాయకులందరూ కూడా మరి ముందుకు పోయి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలి. ఇవాళ బానిస లెక్క అడుకోవడం కాదు, రాజ్యాధికారంలో మన వాటాను మనం న్యాయబద్ధమైన వాటాను గుంజుకోవాలి. ఆ పద్ధతిగా మనం పోరాటం చేయాలంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఈరోజు మరి మిత్రుడు చేసినటువంటి ఈ పోరాటానికి మరి మేము దళిత బహుజన ఫ్రంట్ పక్షాన మరి మేము కూడా సంఘీభావంగా సంపూర్ణంగా ఉన్నాం. గత 3 రోజులుగా ఈ రాష్ట్రంలో బీసీ నాయకులు ప్రభుత్వం ప్రకటించినటువంటి డిక్లరేషన్ అమలు చేయాలని పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలను ఇవాళ అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఇకనైనా కూడా ప్రభుత్వం దిగివచ్చి కులగణను చేపట్టి 42% రిజర్వేషన్లను బీసీలో పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అదేవిధంగా బీసీ డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేయాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రాన్ని ఈ బీసీ సంఘాలు, దళిత సంఘాలు, అదేవిధంగా సామాజిక ప్రజాస్వామిక సంఘాలు అన్నింటిని కూడా కూడగట్టుకొని బీసీల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని మరి మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి చాపర్తి కుమార్ గాడ్గేతో పాటు రాష్ట్రంలో చేస్తున్నటువంటి బీసీ నాయకులకు ఏదైనా అపాయం హాని తలపెడితే ఏది జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరి మేము డిమాండ్ చేస్తూ, నా పేరు మాధవ్ సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.